మనం భావన చేయొచ్చు. సమ్మిన్మయే పావకే, అగ్నిహోత్రంలో తన పాపాలన్నిటినీ దగ్ధం చేశాడు. తన పాపాలు ఎలాంటివి అంటే భూతం భావిచ, తాను ఇంతవరకు సంపాదించుకున్నవి, ఇక ముందు సంపాదించుకోబోయేవి అయినటువంటి దుష్కృతములు. దుష్కృతము అనే దానికి అర్థం ఏంటి అంటే దుఃఖానుభవాన్ని కలిగించే పాపము, దుఃఖాన్ని అనుభవింపజేసే దుఃఖానుభవానికి కారణమైనటువంటి పాపం. వాటిని అన్నిటినీ సంయన్మయే పావకే అంటే జ్ఞానము అనేటువంటి అగ్నిలో. ఆ జ్ఞానం కూడా ఏంటి జ్ఞానం అనంటే అహం బ్రహ్మాస్మి, తత్వమసి ఇత్యాది మహావాక్యముల వల్ల కలిగిన జ్ఞానం. అటువంటి జ్ఞానము అనే అగ్నిలో దహింపజేసినటువంటి పరమ పురుషుడు, ఉత్తమోత్తమైనటువంటి సాధకుడు, జ్ఞాని అయిన వాడు ఎవరైతే ఉంటాడో బ్రహ్మవేత్త, అతడు తన పాపాలన్నిటినీ ఆ అగ్నిలో దహింపజేసుకున్నాడు, జ్ఞానం పొందాడు. మరి కానీ ప్రారంభం మిగిలిపోతుందిగా, దాని మాట ఏమిటి? లేదా తన శరీరం మిగిలిందిగా, ఈ శరీరం మాట ఏమిటి అంటే జీవన్ముక్తుడైన స్థితప్రజ్ఞుడైన మహానుభావుడు ఈ జ్ఞానం పొందిన తర్వాత తన భూత భవిష్యత్ పాపములన్నిటినీ జ్ఞానాగ్నిలో దహింపజేసుకున్నప్పటికీ ఈ శరీరము అనేటువంటిది ఉంది కదా, మరి దీని గతి ఏమిటి అనే దానికి సమాధానం చెప్తున్నాడు. స్వం స్వకీయం వపుః శరీరం ప్రారబ్ధాయ అవశ్యం భావి ఫలాయ కర్మణే సమర్పితం ప్రారబ్ధాధీనం కళేవరం కృతం. ఈ శరీరాన్ని ప్రారబ్ధానికి అప్పచెప్పాలి. అంటే ఏమిటి? అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. చేసిన ప్రారబ్ధం అంటే ఈ జీవితానికి, ఈ శరీరాన్ని పుట్టింపజేసేదానికి ఈ శరీరం ధరించడానికి కారణమైన ప్రారంభం ఏదైతే ఉందో దానిని మనం అవశ్యం అనుభవించే తీరాలి. ఈ శరీరం ఎటువంటి పుణ్యపాపముల యొక్క ఫలితాలని అనుభవించడానికై ఏర్పడిందో ఆ ఫలితాలని అనుభవిస్తేనే అవి పోతాయి తప్ప వేరేగా పో. ఇక్కడ మనకు ఒక దృష్టాంతం చెప్తూ ఉంటారు పెద్దలు, మన సంప్రదాయంలో శాస్త్రజ్ఞులందరూ. ఓ మంచి విలుకాడు ఉన్నట్టు అమ్ములపదిలో బాణాలు పెట్టుకున్నాడు. ఆ బాణాలని ప్రయోగించి శత్రువులకి బాగా ఆపదల్ని కల్పిస్తున్నాడు, శత్రువుల్ని జయిస్తున్నాడు. ఒకప్పుడు ఇతని పరాక్రమాన్ని చూసి ఎదట శత్రువు శరణాగతిని పొందిపోయాడు. వాడికి నిజం తెలిసింది, స్వామి నేను నీతో యుద్ధం చేయలేను, నిన్ను శరణ వేడుతున్నాను అనుకున్నాడు. అంటే సరేనండి ఇక్కడి నుంచి బాణాలు వేయను అని వీడు ఉపసంహరించవచ్చు. పోయిన బాణాలు పోయి రాబోయే బాణాలని కూడా ఆపేయచ్చు. కానీ ఈ అనే మాటలో వాడు శరణాగతి పొంది తెల్ల జెండా ఊపే టైపులో వీడు ధనుస్సులోంచి వదిలేసిన బాణం ఏదైతే ఉందో, అంటే బాణము విముక్త బాణం, వదిలేసిన బాణం ఉంది, దాన్ని ఏం చేస్తాడు? వాడు ఇవాళ రాశికి వచ్చినా అయ్యా వదిలేసానండి, వదిలేసిన బాణాన్ని ఏం చేస్తాను, అది నీకు తగిలింది అనుకోండి, దెబ్బ తప్పదు. లేదు దాన్ని తప్పించుకోగలిగితే ఇక ముందు నేను మళ్ళీ ఏ బాణాలు ప్రయోగించను నీ మీద అన్నంత వరకే హామీ ఇవ్వగలడు. కానీ వదిలేసిన బాణం నుంచి రక్షించడం అనేది వీడి వల్ల అవదు. ఇతడికి ఆ వైరం పోయి ఉండొచ్చు, అతడు కూడా శరణాగతి పొందొచ్చు, నాకు మీతోటి ఇంక నాకు యుద్ధం వద్దు రాజీకి వచ్చాను అనొచ్చు. కానీ ఇవన్నీ ఎప్పుడు ఉపయోగిస్తాయి అని అంటే ఇక ముందు ప్రయోగింపబడే బాణాలకి ఉపయోగిస్తాయి. అంతేగాని ఇప్పుడు వదిలేసిన బాణానికి, నిర్ముక్తమైనటువంటి బాణానికి ఇవి ఉపయోగపడవు. అలాగే ఆగామి, సంచితము, ప్రారంభము అనే 3 కర్మల్లో ఆగామి కర్మలు, సంచిత కర్మలు జ్ఞానము అనే అగ్ని చేత దహింపబడిన ప్రారంభము అనే కర్మ మాత్రం దహింపబడదు. ప్రారంభము కేవలం అనుభవించే తీరాలి అనే విషయం. తస్య జీవితే మరణేవ న స్వయం బుద్ధి విక్రియతే ఇది భావ. ప్రారంభానికి ఎప్పుడైతే శరీరం వదిలేసామో అదేమిటి, ఆ శరీరం పోయినా లేక శరీరం కొనసాగుతూ ఉన్నా, అంటే అది ఇంకా జీవితం కొనసాగిస్తూ ఉన్నా, లేదా ఇప్పుడే చనిపోయినా వాడికి ఎటువంటి ఆలోచనలోనూ తేడా రాదు. నేను బ్రహ్మమయం, అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడైతే అనుకున్నాడో వాడు ఇంకా కాసేపు బతికాడు, నేను ఆయుర్దాయం పెంచుకున్నాను, పుట్టినరోజు పండుగ చేసుకోవాలి అని ఉండదు. ఇవాళ పోయాను అంటే బెంగ ఉండదు. ఈ శరీరం అది కాదు, శరీరానికి వదిలిపెట్టేసాం ప్రారంభాన్ని, ఆ ప్రారంభాన్ని అనుభవించేది ఆ శరీరం అనుభవించుకుంటూ ఉంటుంది, నాకేం సంబంధం లేదు అనేటువంటి భావంతో జీవితమందు కానీ మరణమందు కానీ ఎటువంటి ఆలోచనల్లోనూ వికారాలు లేకుండా, తేడా లేకుండా ఉండేటువంటి బ్రహ్మవిద్ వరేణ్యుడు. అతడి విషయంలో కూడా సతుచండాలోస్తు ద్విజోస్తువా గురు విత్తేషా మనీషా మమ
అనేటువంటి వెనకాల వాక్యాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి. ఇది తత్వమసి వాక్యానికి సంక్షిప్త వివరణ. ఇక అయం ఆత్మ బ్రహ్మ అని అథర్వ వేదంలో ఇంకో మహావాక్యం ఉంది. ఈ ఆధర్వణికమైనటువంటి ఉపనిషత్ వాక్యానికి అర్థం ఏమిటి అనే దాన్ని వివరిస్తూ ఇంకో శ్లోకం 4వ శ్లోకం చెప్పారు. యా తిర్యం నరదేవతాభిరకమిత్యంతస్ఫుటాగృహ్యతే యద్భాసా హృదయాక్షదేహ విషయాః భాంతి స్వతో అచేతనాః తాం భాష్యైర్పిహితార్కమండల నిభాం స్ఫూర్తిం సదా భావయన్ యోగి నిర్వృతమానసో హి గురురిత్యేషా మనీషా మమ. ఆత్మ అయమాత్మ బ్రహ్మ అనేది ఉపనిషత్ వాక్యం. ఈ వాక్యంలో ముందు బ్రహ్మశబ్దార్థం ఆలోచిస్తున్నాం, తర్వాత అయమాత్మ అనేది తర్వాత అనుకుంటాం. ఎటువంటి ప్రసిద్ధాస్ఫూర్తి, యా ప్రసిద్ధాస్ఫూర్తి అంటే చైతన్యము, తిర్యం నరదేవతాదిభి అంటే తిర్యక్కులు అంటే పశువులు, నరులు అంటే మనుష్యులు, దేవతలు అంటే మనందరం కొలిచేటువంటి ఇంద్రుడు, వాయువు, కుబేరుడు మొదలైన దేవతలు. వీళ్ళందరి చేత కూడా అహమితి అంటే నేను అనేటువంటి మాటతో పిలువబడుతుందో అహం ప్రత్యయ వ్యవహార యోగ్యతయా అంతః విజ్ఞానమయ శబ్దవాచ్యాయాం బుద్ధౌ స్ఫుటం అనావరణం యథా తథా గృహ్యతే అనుభూయతే. అంటే ఏ చైతన్యము మనుషులకు చూసి నేను అనుకుంటున్నారు, పశువులు కూడా నేను అనుకుంటున్నారు, దేవతలు కూడా నేను అనుకుంటున్నాయి. అలాగే సమస్త విధమైనటువంటి పశు పక్షి దేవతా గణముల చేత కూడా అందరూ అహం అహం అనే అనుకుంటున్నారు. ఆ అనుకోబడేది ఏది అంటే న్యాయంగా చైతన్యమే. కానీ వీళ్ళందరూ పశువు శరీరాన్ని చూసి పశువుని నేను అనుకుంటోంది, మనిషి శరీరాన్ని చూసి మనుషులు నేను అనుకుంటున్నాం, దేవతా శరీరాన్ని చూసి దేవతలు నేను అనుకుంటున్నాం. కానీ ఇవన్నిటికీ కూడా ఆవరణతో కూడి ఉంటే దేహేంద్రియాధ్యాసాలతో ఆయా శరీరములతో కూడిన వాళ్ళు. ఆవరణం ఎప్పుడైతే తొలగిపోయిందో అదంతా కూడా విజ్ఞానమయము అనేటువంటి పేరుతో పిలువబడే బుద్ధిలో ఆవరణం తొలగిపోయినప్పుడు ఒక్క చైతన్యం ఒక్కటే భాషిస్తుంది. బుద్ధి అనే దానికి విజ్ఞానమయ కోశము అని పేరు. దాంట్లో ఆవరణంతో కూడి ఉన్నప్పుడు దేహేంద్రియాల మధ్యలో ఉండి దీంతో సంకీర్ణంగా ఉండే వస్తువుని అహం అనుకుంటుంది. అది ఎప్పుడైతే ఆవరణం తొలగిందో అప్పుడు శుద్ధ చైతన్యమే అహం శబ్దార్థము అనేటువంటి అనుభవం వస్తుంది. ఇది మనకి బ్రహ్మశబ్దాన్ని యొక్క అర్థ అనువాదం. తర్వాత యద్భాస హృదయ అక్ష దేహ విషయాః భాంతి స్వతో అచేతనాః. యద్భాస అంటే ఎటువంటి స్ఫూర్తి అంటే చైతన్యం, దాని యొక్క ప్రకాశము చేత హృదయము, అక్షములు, దేహములు మొదలైన వాటి యొక్క జ్ఞానములు ఎలా అయితే భాషిస్తున్నాయో వాటి వివరణ చూడండి. హృదయం హృది హృద్గోలకే అయనం అస్యేతి హృదయం మనః. హృదయ శబ్దానికి అర్థం మనస్సు. చాలా కన్ఫ్యూజన్. హృదయం అంటే ఏంటండి అంటే హృదయం వేరు, బుద్ధి వేరు, మనస్సు వేరు, అంతఃకరణం వేరు అని అందరూ అనుకుంటూ ఉంటారు. స్వాంతం హృన్ మానసం మనః అని హృత్ అనే శబ్దానికి మనస్సు అనే శబ్దానికి పర్యాయ పదాలుగానే వ్యవహారం ఉంది మనకి. హృదయం అంటే మనస్సు అని అర్థం. ఎందుకట అని అంటే హృత్ అనే దానికి హృద్గోళం అర్థం. దానికి అయనం అస్య అక్కడ సంచరించేది మనస్సు. కనుక హృదయం అంటే హృది హృద్గోళకే అయనం అస్య ఇది హృదయం మనః. అలాగే అక్షములు అంటే ఇంద్రియములు. అవన్నీ జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. దేహం అంటే స్థూల దేహం అంటే ఈ అన్నమయమైనటువంటి వికారంగా అన్నమయ శరీరం, మనం కనిపించేటువంటి కర్దనాది అవయవ విశిష్టమైనటువంటి ఒక శరీరం. ఈ శరీరం స్థూల దేహం. ఇవన్నీ విషయా అంటే శబ్దాద్యా విషయా వచనాద్యాశ్చ. జ్ఞానేంద్రియాలకి విషయం శబ్ద స్పర్శ రూపరస గంధాలు. చక్షురింద్రియం రూపాన్ని చెబుతుంది, ఘ్రాణేంద్రియం గంధాన్ని తెలియజేస్తుంది, శ్రోత్రేంద్రియం శబ్దాన్ని గ్రహిస్తుంది, రసనేంద్రియం రసాన్ని గ్రహిస్తుంది. ఇలాగా స్పర్శ స్వగింద్రియం చేత గ్రహింపబడుతుంది. ఇలాగ పంచ జ్ఞానేంద్రియములకు విషయములైన శబ్ద స్పర్శ రూప రస గంధములు కొన్ని, అవి విషయములే. అలాగే వాక్ పాణి పాద పాయు ఉపస్థలు అనే కర్మేంద్రియములకు విషయములు అంటే వాగింద్రియం చేత వచనం మాట్లాడతాం. అలాగే కాళ్ళతో నడుస్తాం, చేతులతో ఒక వస్తువుని స్వీకరిస్తాం. ఇలాంటివన్నీ కూడా విషయములుగా గ్రహిస్తాం. ఇవన్నీ అంటే మన మనస్సు,
మన జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, వాటి యొక్క విషయములు 10. ఇవన్నీ కూడా స్వభావత అచేతనా జడాహపి, అవన్నీ కూడా స్వభావసిద్ధంగా జడములు, అచేతనములు అయినప్పటికీ యద్భాసా భాంతి, ఏ చైతన్యము యొక్క కాంతితో ప్రకాశముతో ఇవన్నీ ప్రకాశిస్తున్నాయో, అంటే వస్తుతః ఇవన్నీ జడములైనా వీటన్నిటికీ ఆ చైతన్య సంబంధము చేత ఇవన్నీ చేతనముల వలె ప్రకాశిస్తూ ఉంటాయి. ఇవి చేతనములు కావు, కానీ చేతనముల వలె ప్రకాశిస్తాయి. మన కన్నుంది, కన్నుకి చూసే శక్తి ఏమిటి, ఎలా వచ్చింది అని అంటే ఆత్మ సంబంధం ఉంటే చూడడానికి శక్తి వస్తుంది. అంచేతే చక్షుషశ్చక్షు అని కేనోపనిషత్తు ఆత్మని వర్ణిస్తూ, ఆత్మ ఎలాంటిది, చక్షుషశ్చక్షు శ్రోత్రస్య శ్రోత్రం మనసోహ మనః అని. ఆత్మవస్తువు ఉంటే మనస్సుకి ఆలోచించే శక్తి వస్తుంది, ఆత్మవస్తువు ఉంటే కంటికి చూసే శక్తి వస్తుంది, ఆత్మవస్తువు యొక్క అనుగ్రహం చేత ప్రకాశం చేతనే చెవికి వినే శక్తి వస్తుంది. అలా ఆ ఇంద్రియాలు స్వతసిద్ధంగా అచేతనములు జడములు అయినప్పటికీ వాటికి చేతనత్వం ఆరోపణ. చేతనత్వం కలిగింది అంటే ఆ స్ఫూర్తి చైతన్యము యొక్క ప్రకాశము కారణము. అటువంటి చైతన్య ప్రకాశము చేత స్వతః అచేతనములైనప్పటికీ చేతనముల వలె భాషిస్తున్నాయో తాం భాష్యై విహితార్కమండల నిభాం స్ఫూర్తిం సదా భావయన్ అని. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్లోకాల్లో తమాషా ఏంటి అంటే శబ్ద శిల్పం అంటారు, రాసేటువంటి రీతి. చాలా చోట్ల ఏకత్వం చెప్పడానికి తత్వం అసి అన్నారు అనుకోండి, తత్ బ్రహ్మవాచక పదం, త్వం జీవవాచక పదం, పైన అసి అనేది ఐక్యబోధక పదం అని చెప్తారు. శ్లోకాల్లో ఐక్యబోధక పదాలు ఏమున్నాయి అని మనం వివరిస్తే ఐక్యబోధక పదాలు కనిపించవు. కానీ తమాషా ఏంటంటే శంకరాచార్యుల వారి యొక్క కవితా నిర్మాణ శక్తి చాలా గొప్ప మాట. యశబ్దం చేత ఎత్తుకుని తత్శబ్దం చేత దానికి అనుసంధానం చేస్తే ఈ యశబ్దం చేత చెప్పబడిన వస్తువు తత్శబ్దం చేత చెప్పబడిన వస్తువు ఒకటే అవుతుంది. అది ఐక్యబోధకం. ఆ నిర్మాణ శిల్పం శంకరాచార్యుల వారు బాగా పట్టుకుంటారు. మనం చూడండి, ఎప్పుడైనా చూస్తాం అనుకో, ఎవడు ఇలాంటి గుణములు గలవాడో వాడే అన్నాడు అనుకోండి. వాడే అంటే ఆ యశబ్దం ఎవరైతే అని ప్రారంభించి కొన్ని లక్షణాలు చెప్పి వారే ఇప్పుడు వచ్చారు అంటే ఈ లక్షణాలు గలవాడే ఇక్కడ ఉన్నవాడు. వీడు వేరు వాడు వేరు కాదు. యశబ్దార్థానికి తచ్చబ్దార్థానికి ఐక్యం ఉంటుంది. మధురాయాం విహితం యహ శృఘ్నే భవతి సహ మధురాయాం ఇదానీ భవతి. యోహం ఘటమత్రాక్షం సోహమిదానీం స్పృశామి. లోక వ్యవహారం. నేను అప్పుడు ఘటమును చూశానో ఆ నేను ఇప్పుడు దానిని ముట్టుకుంటున్నాను అంటే ఇందాక చూసినవాడు ఎవడు, ఇప్పుడు ముట్టుకునేవాడు ఎవడు, ఒకడే. యశబ్దము చేత ఏ అర్థం ఉపక్రమింపబడుతుందో తత్శబ్దం చేత దానికి ఉపసంహారం చేస్తే ఆ రెండర్థములు ఒకే వస్తువుని చెప్తాయి అనేది చాలా అందమైన విషయం. అదే ఇక్కడికి పట్టుకున్న మాట. ప్రతి శ్లోకంలోనూ కూడా యశబ్దం వాడుతున్నారు. యా తిర్యం నరదేవతాభిరహనిత్యం తస్ఫుటా గృహ్యతే యద్భాసా కృతయాక్షదేహ విషయా భాంతి స్వతో చేతనాః తాం భాష్యైః పిహితర్కమండల నిభాం స్ఫూర్తిం సదా భావయన్. తాం స్ఫూర్త్యం అంటే ఆ చైతన్యం ఒకటే. ఏ చైతన్యము సరదేవతాదులందరి చేత అహం అనే వ్యవహరింపబడుతుందో, ఏ చైతన్యము యొక్క కాంతి చేత జడములైన అచేతనములైన హృదయము ఇంద్రియములు మొదలైనవన్నీ చేతనముల వల్లే ప్రకాశింపబడుతున్నాయో ఆ చైతన్యమే అంటే చైతన్యం ఒకటే అయింది. దానికి ఒక ఉదాహరణ అందంగా చెప్తున్నారు. పిహిత అర్కమండల నిభాం అని. పిహిత అర్కమండల నిభా ఇదేమిటి అంటే సూర్యమండలం ఉంది. సూర్యమండలం ఎలాగుంటుంది, చాలా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దాని చేత ప్రకాశింపబడే మేఘం దాన్ని అడ్డగిస్తుంది. అంటే సూర్యుడు పైన ఉన్నాడు, కింద మేఘం ఉంది. ఈ మేఘం మనకి ఎలా కనపడింది అంటే సూర్యుడి వల్లే కనిపిస్తుంది. ఆయన వల్లే ఇది ప్రకాశింపబడుతుంది. కానీ ఇది ఏమో ఆ సూర్యుడిని అడ్డగించేస్తుంది. మనకి మేఘం పట్టినప్పుడు సూర్యుడు ఒరిజినల్గా కనపడతాడు. ఇప్పుడు మనకి కనిపించే సూర్యుడు ఏమిటి అంటే మబ్బుల్లో సూర్యుడే కనిపిస్తాడు. ఈ మబ్బు అసలు వాస్తవంగా ప్రకాశం కలదా అంటే లేదు.
సూర్యుని యొక్క ప్రకాశం చేత మాత్రమే ప్రకాశం కలిగి ఉండి సూర్యుని చేత మాత్రమే ప్రకాశింపబడే ఈ మేఘం ఈ మేఘం ఏం చేస్తుంది? ఆ సూర్యమండలాన్ని కప్పెట్టి ఆ సూర్యుడు చాలా తక్కువ కాంతి గలవాడిగా, మబ్బుల్లో ఉన్నట్టుగా, కాంతిహీనుడుగా మనకు ఒక భ్రమని కల్పిస్తుంది. అలాగే ఈ అచేతన పదార్థములు, ఈ జడములన్నీ చైతన్యాధీన స్ఫూర్తికములు, బ్రహ్మ యొక్క ప్రకాశము వల్ల ప్రకాశింపబడే వస్తువులు. కానీ ఇవన్నీ చూసి దాన్ని చిన్నదిగా, తక్కువ స్థాయిలో ఉన్నదిగా చూపిస్తాయి. అని అంటే దేహ పరిచ్ఛిన్నుడుగానో, లేక కించిజ్ఞుడుగానో, సోపాధికుడుగానో ఆత్మను మనకి చూపిస్తూ ఉంటాయి. అంటే పరిచ్ఛిన్నము అయిన వస్తువు చిన్నది, అపరిచ్ఛిన్నమైన ఆత్మ వస్తువు చాలా గొప్పది. ఆ అపరిచ్ఛిన్నమైన ఆత్మ వస్తువు చేతనే ఇది భాషిస్తుంది. కానీ ఇది ఏం చేస్తుంది అన్నీ అంటే మనకు ఒక అజ్ఞానాన్ని కల్పించి ఆ ఒరిజినల్గా ఉండేటువంటి వాస్తవమైన వస్తువుని పరిచ్ఛిన్నమైనటువంటి దానిగా చూపిస్తుంది. దానికి ఉదాహరణ విహిత అర్కమండల నిభాం, సూర్యుని యొక్క మండలం అది మేఘఛన్నం. మేఘఛన్నమైన సూర్యమండలం తక్కువ కాంతియుక్తంగా కనిపిస్తుంది మనకి, కానీ నిజానికి అది కాదు. ఈ మేఘములు అనేవి వచ్చిపోయేవి. ఈ మేఘముల యొక్క కాంతి ప్రకాశము కూడా ఆ సూర్యప్రకాశ అధీనమే. ఈ మేఘాలతో కూడిన సూర్యుడు తక్కువ ప్రకాశంగా ఉన్నవాడు అని అనుకోకూడదు. సూర్యుడు యొక్క ప్రకాశం ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. ఈ మేఘాలు పోయినప్పుడు దాని వాస్తవ ప్రకాశం మనకి కళ్ళకి గోచరం అవుతుంది. ఈ మేఘాలు అడ్డంగా ఉన్నంత వరకు ఆ సూర్యుడి యొక్క కాంతి, నిజమైన కాంతిని మనం గుర్తించలేము. అలాగే మన అజ్ఞానము అనేటువంటి పొర కప్పేసి ఉన్నప్పుడు మన యొక్క పరమార్థ స్థితి, మన యొక్క బ్రహ్మాత్మత్వం, చైతన్యం అనేటువంటిది మనకి గోచరం కాదు. మనం ఏదో దేహాల్లో ఉండి మనుషులను, పశువులను, ఆయా వర్ణం వాడనో, ఈ జాతి వాడనో, ఈ అవస్థ వాడనో, ఈ ఆశ్రమం వాడనో అనేక రకాల అధ్యాసాలతో కూడి ఉంటాము. అలా కాకుండా వీటి అన్నిటికంటే దూరంగా ఉండేటువంటి నేనే స్ఫూర్తిని, అహం బ్రహ్మ అస్మి అనేటువంటి భావంతో ఎవడు ఆలోచిస్తూ ఉంటాడో వాడికి అయం ఆత్మ బ్రహ్మ, నేనే బ్రహ్మ అనేటువంటి విషయం పూర్తిగా గోచరం అవుతుంది. ఏవం నిర్వృతమానస, అటువంటి మోక్ష సుఖంతో కూడినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు నాకు గురువుతో సమానము. గురువు లేదా ఏవం నిర్వృతమానస అని ఒక వ్యాఖ్యానం, లేదా యతః నిర్వృతమానస అతః గురుర్మమ. వాడి మనస్సు నిర్వృతిని పొందింది అంటే వాడి మనస్సుకి ఇటువంటి అపోహలు, అజ్ఞానము, అశాంతిని కలిగించేటువంటి ఆలోచనలు ఇవన్నీ తొలగిపోయాయి కనుక వాడి మనస్సు నిర్వృతం అంటే అన్ని బంధాల నుంచి బయటపడింది, అన్ని బంధాలు తొలగినటువంటి స్థితిని పొందింది. కాబట్టి అతడు బ్రహ్మవేత్త. యస్మాన్ నిర్వృత మానస తస్మాత్ గురువు. అంటే ఆ ఒక మనిషి మనకి గురుస్థానంలో ఉండాలి అంటే వాడి మనస్సులో ఇటువంటి పరిచ్ఛిన్న భావాలన్నీ తొలగిపోయి ఉండాలి. వాడు పరిచ్ఛిన్న భావాలతో కూడి ఉంటే వాడిని నేను గురువుగా అంగీకరించలేను. వాడి మనస్సులో కనుక పరిచ్ఛిన్న భావాలన్నీ తొలగిపోయి అతడు బ్రహ్మాత్మ భావాన్ని పొంది ఉంటే అతడు బ్రహ్మవేత్త అవుతాడు, అతడు బ్రహ్మస్వరూపుడు అవుతాడు. కాబట్టి అతడు గురువు అవుతాడు అనేటువంటి ఆలోచనని మనకి తెలియజేస్తుంది. ఏవం మహావాక్య చతుష్టయశ్చ జీవబ్రహ్మైక్యపరత్వం అధివర్ణ్య. ఈ మొత్తం 4 శ్లోకాలలో 4 వేదములలోనూ ఉండే మహావాక్య అర్థములన్నిటినీ కూడా చెప్పి, మహావాక్యాలు 4 చెప్పారు, 4 యొక్క అర్థం చెప్పారు. ఇందుకు ఏంటండి మహావాక్యముల యొక్క అర్థం? రామాయణం అంతా విని రాముడికి సీతామైందన్నారు. అలాగే 4 మహావాక్యాలు అన్నారు. 4 యొక్క మహావాక్యముల యొక్క తాత్పర్యం ఏమిటండి అంటే ఒకే మాట చెప్తాం వినండి. జీవ బ్రహ్మైక్యం, అయమాత్మ బ్రహ్మ అన్న అదే అర్థం, ప్రజ్ఞానం బ్రహ్మ అన్న అదే అర్థం, తత్వమసి అన్న అర్థం అదే. దానిలో వాక్యాలు 4 ఉన్నా చెప్పే అర్థం మాత్రం జీవ బ్రహ్మైక్యం అనేటువంటిదే. కాబట్టి మొత్తం ఈ 4 మహావాక్యములు కూడా జీవ బ్రహ్మైక్యాన్నే బోధిస్తాయి. ఆ 4 వాక్యముల యొక్క అర్థాన్ని అనువాదం చేసి చెప్పిన ఈ 4 శ్లోకాలు కూడా జీవ బ్రహ్మైక్యాన్నే బోధిస్తాయి. మరి అలాంటి జీవ బ్రహ్మైక్య నిష్ట కలిగినటువంటి వారు నాకు గురువు అని వ్యాఖ్యానం చేశారు. చేస్తే ఇప్పుడు నీకు వచ్చే ఫలితం ఏమిటి? మొత్తం మీద మనం 4 మహావాక్యాలు ఉన్నాయి. ఆ 4 వాక్యాలు కూడా జీవుడు బ్రహ్మ ఒకటే అనే అర్థాన్ని చెబుతున్నాయి. ఆ 4 వాక్యముల యొక్క అర్థాన్ని ఈ 4 శ్లోకాల్లోనూ విద్వాంసుడైనటువంటి జ్ఞాని తన అనుభవాన్ని ప్రదర్శిస్తూ చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మనకి ఫలితం ఏమిటి, ఫలితార్థం ఏమిటి అనేది 5వ శ్లోకంలో మనకి వివరిస్తున్నారు. యత్ సౌఖ్యం బుద్ధి లేశలేశతః ఇమే శక్రాదయో నిర్వృతాః
యచ్చిత్తే నితరాం ప్రశాంతకలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః యస్మిన్ నిత్యసుఖం బుధౌ గలితభీర్బ్రహ్మైవ న బ్రహ్మవిత్ యః కశ్చిత్ ససురేంద్రవందితపదః జ్ఞూనం మనీషా మమ. యత్ సౌఖ్యాంబుధి ఇత్యాదినా చెప్తున్నాడు. సౌఖ్యాంబుధి లేశలేశతః ఇమే శక్రాదయో నిర్వృతాః. అంటే యత్ అనే దానికి ప్రసిద్ధమైన అని అర్థం. యత్ శబ్దం ప్రసిద్ధార్థబోధకం. యత్ ప్రసిద్ధం విద్వత్సు సౌఖ్యం అంటే సౌఖ్యం అనేది సుఖము యొక్క భావము అని అర్థం కాదు. సౌఖ్యం సుఖమేవ. స్వాధ్యశ్యని వ్యాకరణ మర్యాదలో భావేశ్యని ఒకటి స్వాధ్యశ్యని ఒకటి ఉంది. గుణవచన బ్రాహ్మణాదిభ్య కర్మణి చాద్భావే అని సూత్రాలు పాణినీయ వ్యాకరణంలో ఉన్నాయి. సౌఖ్యం అంటే సుఖం అని అర్థం. అంటే యత్ ప్రసిద్ధం విద్వత్సు జ్ఞానులకు ప్రసిద్ధమైన ఏ సుఖమైతే ఉందో ఆ సుఖం అనేటువంటిది ఒక సముద్రం. అంబుధిరివ అంబుధిరి అంటే సముద్ర ఇవ సముద్ర. ఎందుకట సుఖాన్ని సముద్రం అని ఎందుకన్నారు అంటే సముద్రానికి అంతు లేనట్టుగా వీరి ఆనందం వీరి సుఖం కూడా అంతు లేని సుఖం. అంటే క్షణికమైన నశ్వరమైన సుఖాలు రావు. వైషయిక సుఖాలైతే విషయముల వల్ల కలిగిన సుఖాలైతే వైషయిక సుఖాలు. ఒక వస్తువు యొక్క సంపర్కం వల్ల మనం పొందే సుఖం లేదా స్రక్చందన వనితాది జన్యమైన సుఖం. ఓ పుష్పమాల వేశారు, బాగుంది, సంతోషం. ఒకప్పుడు పుష్పమాల వేస్తే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏ లిల్లీ పువ్వులో మనం దండ వేసారనుకోండి, దానిలో పురుగులు ఉంటాయి. ఆ పురుగులు మెడ మీద పాకుతూ ఉంటే ఆ దండ తీయలేము, వేయలేము, ఆ పురుగులు బాధ భరించలేము. అంచేత దండ వేస్తే సుఖం వస్తుంది ఒక రకం, దండ వేస్తే దుఃఖం వస్తుంది అది కూడా ఉంది. వేసవికాలం శరీరమే కష్టంగా ఉంది, శరీరం మీద వస్త్రాలు మరీ కష్టంగా ఉన్నాయి, దాని మీద శాలువులు దాని మీద దండలు అంటే ఇదంతా దుఃఖాన్ని ఎక్కువ పెంచుతుంది, సుఖాన్ని ఎక్కువ పెంచవు. కనుక అలాగా యత్ సౌఖ్యాంబుధి లేశలేశత అంటే ఇవి ఇలాంటివి వైషయికమైన దుఃఖాలు కానీ సుఖాలు కానీ చిన్న చిన్నవి ఉంటాయి. కానీ జ్ఞాని యొక్క సుఖము అనేటువంటిది అంతులేని ఆనందం, అది అంతులేని సుఖం అని మీరు అంటున్నారండి. జ్ఞాని యొక్క సుఖం మనకేం తెలుస్తుంది? మనం జ్ఞానం కనుక నా సుఖం ఏదో నాకు తెలుసు, మనకి ఈ సుఖం అనేది మనకెలా తెలుస్తుంది? తెలీదు. మరి జ్ఞాని యొక్క సుఖం అంతులేని సుఖము అని నువ్వు చెప్పేస్తున్నావు, నేను ఎలా నమ్మేయాలి? నువ్వు చెప్పేస్తే నమ్మేయడమైన వాడి సుఖం నీకు ఎలా తెలిసింది? అసలు నువ్వు జ్ఞానివా? కాదు. ఎవరో జ్ఞాని ఉన్నారు, శంకర భగవత్పాదులు ఉన్నారు, ఆయన ఎటువంటి సుఖాన్ని అనుభవించారో మనకేం తెలుసు? మనకి తెలియకపోతే జ్ఞాని యొక్క సుఖం అనంతము అపారము అని అంటున్నావు కదా, నువ్వు అనడానికి నీకు యుక్తి ఏమిటి? నువ్వు ఎలా తెలుసుకోగలవు దాన్ని? ఇతరుడు యొక్క సుఖాన్ని నువ్వు గుర్తించగలవా అని అంటే మనకి తెలియని మాట నిజమండి. శృతి ప్రమాణం వేదం చెప్పింది కనుక మనం అంగీకరించాలి. వేదం ఏం చెప్పింది? ఏకస్యైవానందస్యాన్యాని భూతాని మాత్రాముపజీవంతి. ఆ బ్రహ్మానందము యొక్క లేశ లేశములే ఇతర ఆనందములన్నీ, ఇతర భూతములన్నీ కూడా దాంట్లో ఏదో చిన్న పాలు తీసుకుని ఇవి ఆనందజనకంలో ఉంటున్నాం. వీటి వల్ల వచ్చే ఆనందం అంతా ఆ బ్రహ్మానందంలో చాలా చిన్న భాగం. తైత్రీయంలో ఆనంద మీమాంస ఉంది. సయేకో మానుష ఆనంద తేయేసుదం మానుష ఆనందా అని చెప్పి సయేకో మనుష్యకండ్రవాణామానంద శ్రోత్రియస్య జాగామహతస్య అలాగే 100 రెట్లు చొప్పున పెంచారండి. అది ఒక మనిషి ఆనందం, దానికి 100 రెట్లు ఆనందం మనుష్య గంధర్వుల యొక్క ఆనందం. ఆ ఆనందము శ్రోత్రియుడు అకామహతుడు అయిన బ్రాహ్మణుడు కూడా అటువంటి ఆనందాన్ని పొందుతాడు అని చెప్పింది ఉపనిషత్తు. అంటే బాగా విజ్ఞానం కలిగి ఉండాలి, బాగా అధ్యయనం చేయడం వల్ల అనుష్ఠానం చేయడం వల్ల మనస్సు పరివృత్తిని చెంది వాడి యొక్క అహంకారం తొలగి వాడికి అజ్ఞానం పటాపంచలైపోతే అటువంటి వాడు కూడా ఆ మనుష్య గంధర్వుల యొక్క ఆనందాన్ని పొందుతాడు. మరి తే ఏషతం మనుష్య గంధర్వాణాం ఆనందా అని అలా పెంచుకుంటూ వెళ్ళింది. కర్మదేవతలు, దేవతలు, అజానజానులు, ఇంద్రుడు, ప్రజాపతి, బృహస్పతి ఇవన్నీ చెప్పి సయకో బ్రహ్మణ ఆనంద అని చిట్ట చివరికి ఫైనల్ స్టేజ్లో చెప్పారు. ఇలా లెక్కడితే ఇప్పుడు నేను ఎప్పుడు లెక్కట్లేదు, కానీ 100 రెట్లు చొప్పున ఎన్నిసార్లు లెక్క పెట్టారు, ఎన్ని 100 రెట్లు అవుతుంది అనేది మనం తైత్రీయ ఉపనిషత్తు తీస్తే మనకు బాగా తెలుస్తుంది. అటువంటి కొన్ని కోట్ల రెట్లు ఆనందం బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందము అనేటువంటిది అపరిమితం, దాని యొక్క అంతులేని ఆనందం. అది శ్రోత్రియ అకామహత బ్రాహ్మణుడు కూడా అందుబాటులో ఉంటుంది. మనం ఇంద్ర పదవి పొందక్కల్లా. తే ఏషణం ఇంద్రస్యానందా సయక ప్రజాపతేరానంద తే ఏషణం ప్రజాపతేరానంద సయక బృహస్పతేరానంద ప్రజాపతేరానంద అని వరస చెప్పారు. చెప్పి
హే ఏషం ప్రజాపతేరానంద సయేకో బ్రహ్మణ ఆనంద శ్రోత్రియస్య జాకామహ తస్య. బ్రహ్మానందాన్ని పొందడం ఎప్పుడు వస్తుంది అని అంటే, మనం ఏదో శతాశ్వమేధాలు చేసి ఇంద్ర పదవి పొంది అందుకల్లా ఇక్కడ ఇప్పుడు కూడా జ్ఞానం పొందవచ్చు. జ్ఞానం పొందితే అటువంటి బ్రహ్మానందం మనకి చాలా కల్పనామలకంగా ఉంటుంది. అంచేత మనుష్య జన్మకుండే గొప్పతనం అది. ఇతరులకు ఎవరికీ లేనిటువంటిది మనకి మాత్రమే వచ్చినటువంటి సౌభాగ్యం ఏది అని అంటే, ఇవాళ మనం జ్ఞానం పొందడానికి అవకాశం ఉంది. ఇక అత్ర బ్రహ్మ సంస్మృతే, ఇక్కడే బ్రహ్మని పొందవచ్చు. బ్రహ్మని పొందితే బ్రహ్మానందం మనకి స్వాధీనం అయిపోతుంది. మనమే బ్రహ్మస్వరూపులం అవుతాం, మనమే ఆనందానుభూతిలో మగ్నం అయిపోతాం. అలాంటి అనుభవం మనకు కలుగుతుంది కనుక తస్య సౌక్షాంబుధే లేశ లేశత సూక్ష్మాత్ సూక్ష్మతరాల్ లేశమాత్రాదిత్యర్థ. అటువంటి బ్రహ్మానందం, ఆ అపరిమితమైనటువంటి సుఖస్వరూపమైన బ్రహ్మ అనే ఆనందం ఏదైతే ఉందో దాని యొక్క చిన్న చిన్న అంశముల చేత ఆ అంశాన్ని పొందినటువంటి ఇంద్రాది దేవతలు, బ్రహ్మ, బృహస్పతి మొదలైన వారందరూ ఆనందిన జాతా, వాళ్ళు ముక్తులు, ఆనందం గలవారు అంటున్నాం. ఇంద్రుడికి యొక్క ఆనందం ఎలాగొచ్చిందయ్యా? ఇంద్రుడు జ్ఞాని అండి. ఆ బ్రహ్మానందం యొక్క లేశామయ్య ఆనందం వాడికి పొందాడు కాబట్టి అతడు ఆనంది అంటున్నాం. రసో వయస రసగృహ్యేవాయల్మధ్వానందీ భవతి. రసం అంటే పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మను పొందిన తర్వాత అంటే బ్రహ్మవేత్త అయిన తర్వాత ఆనంది అవుతాడు. వాడు ఆ ఇంద్రుడు కూడా జ్ఞానం పొందాడు కనుక ఆయన ఆనందిన జాతా. నిర్వృతా ముక్తా అంటే ఆనందినో జాతా. అంటే ఇంద్రాది దేవతలకి యొక్క ఆనందము ఒక చిన్న ఆనందం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఏ బ్రహ్మవస్తువు యొక్క అపరిమితమైన ఆనందం ఉందో దాని యొక్క లేశముల యొక్క ఫలితం. దాని యొక్క ఎన్నో వందల రెట్లు తక్కువగా ఆనందాన్ని పొంది వీళ్ళు కూడా ముక్తులయ్యారు అంటున్నాం. అలాగే యచ్చిత్తం నితరాం ప్రశాంత కలనే లబ్ధ్వాము నిర్నిర్వృత. ఎటువంటి సుఖాన్ని అంతఃకరణంలో అనుభవించి ఎవరైతే మునీశ్వరుడు అపరోక్షంగా అహం అనేటువంటి సాక్షాత్కారాన్ని పొంది మననశీలుడైనటువంటి నిత్యం ఆత్మనే అనుసంధానం చేసుకుంటేటువంటి నిరంతర ఆత్మానుసంధానశీలుడైనటువంటి సాధకుడు జ్ఞాని ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అంటే యస్మిన్ యోగి ప్రత్యక్ష విషయే యోగి ప్రత్యక్ష ప్రసిద్ధే నిత్య సుఖాంబుధౌ సుఖమేవాంబుధి సుఖాంబుధి నిత్యశ్చాసౌ సుఖాంబుధిశ్చేతి నిత్య సుఖాంబుధి. నిత్యమైన సుఖం అనే సముద్రము, దానిలో విషయము అనేటువంటిది వృత్యధీనంగా క్షణికమై ఉంటుంది. కానీ అదంతా కూడా వృత్తి అధీనం కనుక అపరిచ్ఛిన్నమైనటువంటి దాన్ని, ఆ సుఖాన్ని భావన చేస్తూ దాంట్లోంచి ఇది పుట్టింది అనేటువంటి మాట మనం అనుకోవాలి. కానీ అది క్షణికమే అవుతుంది సుఖం. కానీ వృత్యధీనమైతే అది క్షణికము, పరిచ్ఛిన్నం. ఏది వృత్తి వల్ల పుట్టదో వృత్తి అజన్యం తది అపరిచ్ఛిన్నం నిత్యం అనేటువంటి వ్యాప్తి. అంచేత అవిషయజనితస్య వృత్యధీనత్వ అభావాన్ నిత్యత్వం. పరిష్కారాలు శాస్త్రీయమైన మాటలు. అంటే ఏది వృత్తి వల్ల పుడుతుందో అది పరిచ్ఛిన్నం అవుతుంది కనుక అనిత్యం అవుతుంది. ఏది వృత్తి వల్ల పుట్టదో అంటే వృత్తి వల్ల పుట్టడం అంటే తెలియబడ్డం వల్ల, ఇది నాకు తెలిసింది, నేను దీన్ని అనుభవిస్తున్నాను అనేటువంటి వృత్తి జ్ఞానం అనుకోండి. చిమితులు మనస్సులో పుట్టేటువంటి ఒక ఆలోచన, మనోవృత్తులు. ఆ వృత్తుల వల్ల పుట్టేది అయితే అది పరిచ్ఛిన్నము, అనిత్యము అవుతుంది. కానీ చిన్నదే అయినా వృత్తి జన్యం కాకపోతే పారమార్థికం అవుతుంది. అలాంటి ధీహి బ్రహ్మాకార వృత్తి యస్య సహ తథా స బ్రహ్మైవ బ్రహ్మస్వరూపయేవ. వాడు బ్రహ్మస్వరూపుడే అవుతాడు కానీ బ్రహ్మవేత్త కాడు. అంచేత సర్వప్రసిద్ధమైనటువంటి బ్రహ్మవిద్వరేణ్యుడైనటువంటి ఆ మనిషి సురేంద్ర వందిత పద, దేవతలందరి చేత కూడా నమస్కరింపబడిన పాదపద్మాలు గలవాడు అవుతాడు. దానిలో ఏమీ సందేహం లేదు. అంటే సర్వే ఏస్మై దేవా బలి మహావహంతి. దేవతలందరూ కూడా అతడికి బలిని తీసుకొస్తారు. బలి అంటే ఏదో మేకలో కుక్కలో కాదు, బలి పూజాంకురవంతి అన్నట్టు. సమస్త దేవతలు అతన్ని పూజిస్తాడు. ఆత్మజ్ఞం హ్యర్చయే భూతికామ అని ఒక వాక్యం ఉంది. ఆత్మవేత్తని భూతికాములైన వాళ్ళందరూ అర్చించాలి. మన సంప్రదాయంలో ఏదైనా పండిత సభలు అది చేస్తూ ఉంటారు అనుకోండి, మొదటి తాంబూలం ఎవరికి ఇవ్వాలి?
అని అంటే ఆహితాగ్ని అయిన వాడు ఎవరైనా ఉంటే వారికి ఇవ్వండి అంటారు మన వాళ్ళ సంప్రదాయం. ఎవరైనా యజ్ఞం చేసిన సోమయాదులు గారు కానీ యాదులు గారు కానీ ఎవరైనా ఉంటే వారికి ఇవ్వాలి. కొన్ని సంప్రదాయాల్లో వేదాంతం బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే ముందు ఆత్మజ్ఞార్చయే భూతికామ వేదాంతులు ఉంటారు, వారికి ముందు తాంబూలం ఇవ్వండి. ఆ తర్వాత కర్మఠులు. కర్మాచరణం వల్ల కలిగే పుణ్యం కంటే జ్ఞానం సంపాదించడం వల్ల గొప్పతనం ఎక్కువ. జ్ఞాని ఆత్మయమే మతం అని కదా ఉంది. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ చతుర్విధ భజంతే మాం. నలుగురు రకాల భక్తులు ఉంటారు. దాంట్లో జ్ఞాని అయిన భక్తుడు నా స్వరూపుడు. మరి నా స్వరూపుడు అన్నవాడికి ఎక్కువ ఉత్కృష్టత ఉంది కదా. అంటే జ్ఞాని గొప్పవాడు, అంటే జ్ఞానిని పూజించాలి అనేటువంటి వాక్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ వాక్యాలను బట్టి సహా సురేంద్ర వందిత పద దేవాది దేవతలైనటువంటి దేవతా సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి దేవేంద్రుడు కూడా ఆ ఆత్మవేత్తకి నమస్కారాలు చేస్తూ ఉంటాడు. ఇటువంటి విషయంలో నాకేమీ సందేహం లేదు, ఇటువంటి ఆలోచన నాకుంది. అంటే బ్రహ్మవేత్త నాకు గురువు, బ్రహ్మవేత్త ఎటువంటి జాతితో ఉన్నాడు అనేది మాకు అక్కర్లేదు అనేటువంటిది ఈ 5వ శ్లోకం తాలూకు అర్థం. యత్సౌక్ష్యం బుధి లేశలేశతః ఇమే శక్రాదయో నిర్వృతాః యచ్చిత్తే నితరం ప్రశాంత కలనే లబ్ధ్వాము నిర్వృతః యస్మిన్ నిత్యసుఖం బుధౌ గలితధీః బ్రహ్మైవ న బ్రహ్మవిత్ యః కశ్చిత్ స్వసురేంద్రవందిత పదో నూహం మనీషా మమ. అటువంటి దేవతలు అందరి చేత పూజింపబడినటువంటి బ్రహ్మవేత్త అయినటువంటి మహానుభావుడు నాకు గురువు. అయ్యా బాగానే ఉందండి, మొత్తం మీద ఏం తేలింది 5 శ్లోకాల్లో మీరేం చెప్పారు అని ఒక రకం వ్యాఖ్యానం పూర్తి చేశారు. 2వ రకం వ్యాఖ్యానంలో దీనికంటే విశేషమైనటువంటి అర్థం ఏముంది అనేది ఒక 10-15 నిమిషాలు కాస్త మీ సహనాన్ని పరీక్ష పెడతాను. ఆ తర్వాత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విరమించేద్దాం. ఏవం అవస్థాత్రయావభాసకత్వేన ప్రతీచ పరబ్రహ్మతాం ప్రదర్శ్య వ్యష్టి సమష్ట్యాత్మక సకల శరీర అధిష్టానత్వేన తదవభాసకతయా ప్రత్యేగాత్మన పరబ్రహ్మత్వం దర్శయతి అని ఒక మాట. అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనే అవస్థాత్రయములకు అవభాసకమైనటువంటి వాడు ప్రత్యేగాత్మన బ్రహ్మ అని చెప్పారు. అలాగే వ్యష్టి సమష్టి మొదలైనటువంటి సకల శరీరంలో ఉన్నాయి. ఈ శరీరములన్నిటికీ అధిష్టానంగా ఉండి ఈ శరీరాలన్నిటినీ భాషింపజేసేటువంటి వాడు కూడా పరమాత్మే. యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోత అంటే ఆత్మభావం చేత అవభాసకంగా మిగిలినటువంటి ఏ సంవిత్ అయితే ఉందో అటువంటిది పరమాత్మే. వాడు ఏమంటున్నాడు అంటే నా కేవలం అయమాత్మా దేహాది చేతన ప్రపంచస్య అవభాసక అపితు జగత ప్రపంచస్యాపీత్యాహ జగత్ సాక్షిని. అంటే చేతనుడైనటువంటి జీవుడికి ఆయన ప్రకాశకుడు భాషకుడు అని చెప్తే ఒప్పుకుంటాం. కానీ జడమైనటువంటి జగత్తుకి ఆయన భాషకుడా అంటే అది కూడా ఒప్పుకుంటాము. ఆయన సాక్షి జగత్, ఆయన సాక్షిభానం లేకుండా అటువంటి జగద్భానం అనేది ఎక్కడా కుదరదు. అంటే ఇంకొక ప్రశ్న ఉందండి. ఈ సర్వ ప్రపంచాన్ని ఆయన ప్రకాశింపజేస్తున్నాడు, సంతోషం. చేతనములని జడములని అన్నిటినీ అంత గొప్పవాడు కదా, మరి ఆయన ఎందుకు కనపడ్డాడు మనకి? నన్ను ఏతాదృశ ఆత్మ అస్తి చేత్ కిమితి నోపలభ్యతే అని అడిగాడు. అంత పరమాత్మ ఇంతమందిని బాగా ప్రకాశింపజేస్తాడు. చిన్న చిన్న వస్తువుల్ని ప్రకాశింపజేసే దీపం, అలాంటి దీపాలన్నింటినీ ప్రకాశింపజేసే నక్షత్ర చంద్రాదులు, వాటినన్నింటినీ ప్రకాశింపజేసే సూర్యుడు. ఎందుకంటే పెద్ద తేజస్సు గలవాడు కదా, ఆ తేజస్సు ఉన్న వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. పెద్ద తేజస్సు గలవాళ్ళు కనిపిస్తే దాంట్లో చిన్న తేజస్సు ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా కొంచెం కనపడకపోవచ్చు, దానిలో వెలవెలపోవచ్చు. కానీ ఆ పెద్ద తేజస్సు ఉన్న వస్తువు కనిపిస్తాడు కదా మనకి. మరి వీటినన్నింటినీ ప్రకాశింపజేసే పరమాత్మ అనేవాడు అంత గొప్ప ప్రకాశ స్వరూపుడే అయితే ఆయన మనకు ఎందుకు కనపట్టలేదు, మనకు ఉపలభ్యమానంగా ఎందుకు లేడు అని ఒక ప్రశ్నించట. దానికి సమాధానం ఏమిటి అంటే ఉపలభ్యమానంగా లేడు ఎవరన్నారయ్యా? జగద్ అవభాసకత్వేన ఉపలభ్యమానత్వ. ఈ జగత్తునంతటినీ భాషింపజేస్తూ కనిపిస్తున్నాడు ఆయన. ఆయన రూపంలో స్వస్వరూపంలో కనపడ్డ మనకి. కానీ వీటిని అన్నిటినీ చేసేవాడుగా కనిపిస్తున్నాడు. ఒకవేళ చిన్మాత్ర స్వరూపమైన ఆ సాక్షి కనుక లేకపోతే ఈ సాక్ష్యమైన ఈ జగత్తంతా భాషించి ఉండేది కాదు. అయితే సాక్షి స్వరూపవతు సాక్ష్యస్యాపి స్వతయేవ భానం కింద స్యాదని మరో ప్రశ్న. అంటే సాక్షి ఆయనను ఎవరు ప్రకాశింపజేస్తారు అంటే ఆయన స్వయం ప్రకాశుడు. ఓహో, అక్కడ అడిగితే తద్ధేతోరేవో తద్ధేతుత్వే మధ్య కింకేనా అని ఉంటుందండి. మన ఇంట్లో ఒక యజమాని ఉన్నట్ట,
ఆయన ఏదో పని ఉంది, ఆ పని పురమాయించడానికి ఏదో మనిషిని పిలిచి అబ్బాయి ఈ పని తీసుకురాను, ఏమంటే నాతో ఎవరినైనా సాయం ఇవ్వండి అని. వాడు నేను కలిసి వెళ్ళి తీసుకొస్తాను. వాడు నువ్వు కలిసి వెళ్ళి మరి వాడే పంపించచ్చుగా, నువ్వెందుకు? నువ్వు నీకు పని అప్పు చెప్పాను, నువ్వు చేస్తే చెయ్యి, ఇంకోటి పంపించు అంటే ఇంకోటి పంపించేటప్పుడు వాడిని ఒక్కనే పంపిస్తే చాలు కదా, నువ్వెందుకంటే. అలాగా స్వయంగా ప్రకాశిస్తుంది అనేది ఎక్కడొక్కడ ఒప్పుకుంటున్నావు. సాక్షి స్వయం ప్రకాశలు అని. ఈ జగత్తు సాక్షి అధీనమైన ప్రకాశం కలది అని. ఎందుకనాలి? సాక్ష్యము ఈ జగత్తే స్వయం ప్రకాశం అనేస్తాం. సాక్షి కల్పన ఎందుకు, దానికి స్వయం ప్రకాశత్వ కల్పన ఎందుకు, ఇవన్నీ మానేద్దాం. మన కళ్ళారా కనిపించే ప్రపంచం ఇది హాయిగా తనంతా తాను ప్రకాశిస్తుంది అనేస్తే పోతుంది కదా. ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేయడానికి ఒక సాక్షి కల్పించాలి, ఆయన స్వయం ప్రకాశము అనాలి. ఎప్పుడప్పుడు చిట్టు చివరికి స్వయం ప్రకాశం అంగీకరించేటప్పుడు ఈ ప్రపంచానికి స్వయం ప్రకాశం ఎందుకు చెప్పకూడదు అని అడిగట్టు ఒకటి. దానికి సమాధానం ఏమిటి అంటే, జడమైన వస్తువులకి స్వయం ప్రకాశం ఉండదు. ప్రపంచం జడం కనుక దానికి స్వయం ప్రకాశం లేదు. సాక్షి చేతనమైన వస్తువుకి స్వయం ప్రకాశం ఉంటుంది. సాక్షి లేకుండా జడము కూడా ఎప్పుడైతే ప్రకాశిస్తుంది అన్నారో అప్పుడు అనాత్మాజడ ఆత్మాచ అజడ అనేటువంటి విభాగమే లేకపోవలసి వస్తుంది. ఇది జడము ఇది చేతనము అని రెండు విభాగాలు చేస్తున్నాము. ఈ రెండు ఎలా కుదురుతాయి? ఈ జడమైన ప్రపంచం కూడా స్వయం ప్రకాశమే అంటే ఇది చేతనమే లాగే కనిపిస్తుంది. అప్పుడు జడ చేతన విభాగమే లేకపోవలసి వస్తుంది అనేటువంటి ఒక ఆరోపణ చేశారు. అలాగే అంటే బ్రహ్మ ఆత్మ అనేటువంటిది ఒకటే అని చెప్పడం కోసం కదా మనం బయలుదేరాం. ఇప్పుడు ఏమిటి? తత్వజ్ఞానం ఎవరికైతే కలిగిందో వాడు బ్రహ్మస్వరూపుడు. ఆ బ్రహ్మస్వరూపుడైనటువంటి వాడు పరిపూర్ణంగా బ్రహ్మవేత్త బ్రహ్మరూపుడే అవుతాడు. కనుక అతడికి నిత్య శుద్ధ అసంగ ఆత్మ విజ్ఞానము చేత జాతి కులాది అభిమానాలన్నీ పోతాయి. కనుక వాడు ఎటువంటి శరీరంలో పుట్టినా అవేవి వాడికి అంటవు. వాడికి ఆ రకమైనటువంటి భేదాలు బంధాలు ఏమీ లేవు. అత ప్రత్యేక బ్రహ్మాత్మైక్యే నకించిత్ బాధకం అని ఉంది. కాదు, ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతాను. మీరు వేదాలని ప్రమాణంగా తీసుకుని మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. ఏతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్రయం చ విసంవిశంతి అని ఉపనిషద్ వాక్యాలు ఉన్నాయి కదా. అంచేత బ్రహ్మ అనేది జగత్తుకి కారణము అని వినపడుతోంది. ప్రత్యేగాత్మ అనేటువంటిది కూడా ఈ జగత్తులో ఒక భాగం. కాబట్టి ఈ ప్రత్యేగాత్మకి కారణము పరబ్రహ్మ అని తేలింది. కారణము కార్యము ఒకటే అవుతుందండి. ఈ జీవబ్రహ్మలకి ఐక్యం చెప్తున్నాం. ఇది ఎలా కుదురుతుంది? బ్రహ్మ కారణం, ప్రత్యేగాత్మ జగదంతర్గతం, జగత్తులో ఒక భాగం. ఇది కార్యమైంది. కార్యకారణములకు అనన్యత్వం అభేదము ఎలా చెప్తారు అని ఒక ప్రశ్న చేసింది. దానికి సమాధానం ఏమిటి అంటే, త్రిగుణాత్మక అవిద్యాసద్రీచీనేన ప్రత్యేగాత్మనా ద్రష్ట స్వప్న ప్రపంచవత్ సర్వస్య శేశ్వరస్య దృశ్యజాతస్యాది కల్పితత్వ. ఇదంతా నిజంగా ఉంటే, అంటే ఆత్మ అనేది పరమాత్మ కంటే వేరుగా నిజంగా ఉంటే వాటికి ఐక్యం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పడం కుదరదు. కానీ ఇది కల్పితం. ఈ జీవభావం కల్పితం, ఈశ్వరభావం కూడా కల్పితం, దృశ్యం ప్రపంచం అంతా కూడా కల్పితం. అంచేత మాట అన్నాడు చూడండి, స్వప్న ప్రపంచవతు సర్వస్య శేశ్వరస్య దృశ్యజాతస్యాపి కల్పితత్వ. సర్వ ప్రపంచము, దానిలో ఈశ్వరుడు జీవుడు అందరూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ భావాలు, ఈశ్వర భావం జీవభావం ఇవన్నీ జీవుడు కల్పితుడా? జీవుడు కల్పితుడు కాదు. జీవస్య జీవభావ కల్పిత. జీవుడు చేతన స్వరూపుడు, చైతన్యం కల్పితం కాదు, నిత్యం. దానిలో ఉండే జీవభావం అనాది అజ్ఞాన ఆవరణ చేత కలిగింది కనుక అది త్రిగుణాత్మకమైన అవిద్యా ప్రభావం చేత ఏర్పడినటువంటి కల్పితమైన వస్తువు. ఎవరు చెప్పారండి అంటే స్మృతి గ్రంథం చూస్తున్నాడు చూడండి. యథా స్వప్న ప్రపంచోయం మయి మాయా విజృంభిత ఏవం జాగ్రత్త ప్రపంచోపి మయి మాయా విజృంభిత. ఈ ప్రపంచమంతా మాయ చేత కల్పింపబడింది అంటున్నాం. నమ్మకం ఎలాగండి మాకు అని అంటే, మీరు కళ్ళను చూసుకోండి, స్వప్నంలో కనిపించే ప్రపంచమంతా మాయా కల్పితము అని మీరు అంగీకరిస్తున్నారుగా. అదే తీరుగా జాగ్రత్త ప్రపంచం కూడా మాయా కల్పితము. ఆచార్య స్వాముల వారు చెప్పారు, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం వశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా. దక్షిణామూర్తస్తకంలో అన్నారు. ఏమంటే ప్రత్యేగాత్మ జగత్కారణత్వం ఉంటుంది, కానీ పరబ్రహ్మత్వం అనేది ఉండొచ్చు.
దీనికి ఇంకా యుక్తి ఏమిటి అంటే తత్సృష్ట్వాతదేవానుపావిశత్ అనేటువంటి మాటతో అదొకటి. అలాగే అనేన జీవేన ఆత్మనాను ప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అనేటువంటి శృతి. ఈ రెండు శృతుల వల్ల కూడా పరబ్రహ్మ మాత్రమే ఈ ప్రత్యేగాత్మగా మనకు వచ్చాడు అనేటువంటి మాట చాలా స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి తత్వమసి అహం బ్రహ్మాస్మి ఇత్యాది మహావాక్యాలన్నీ కూడా జీవభావమును పొందినటువంటి ఈ జీవుడు యొక్క స్వాభావికమైన అద్వితీయమైన పరమాత్మ తత్వాన్నే చెప్తున్నాయి. జగత్కారణత్వం అనేటువంటి ఉపాధితో కూడిన సర్వజ్ఞత్వాది లక్షణమైన సర్వ ప్రత్యేక రూపమైన చైతన్యం ఏదైతే ఉందో అది జీవభావాపన్నమైనటువంటి ఈ జీవుడు అనేటువంటి భావంతో ఉన్నటువంటి చైతన్యము రెండు ఒక్కటే. సోయం దేవదత్త. ఉదాహరణ, ఒక దేవదత్తుణ్ణి మనం ఎప్పుడో మెడ్రాస్లోనో ఎక్కడో చూసాం. అప్పుడు అతడి వేషం వేరు. ఏదో తిరుపతి వెళ్ళొచ్చి ఉంటాడు, శుభ్రంగా ముండనం చేసుకుని ఉన్నాడు, ఏదో దోవతి కట్టుకుని ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఆఫీసుకు వెళ్తూ ఉన్నప్పుడు చక్కగా చుట్టూ బూటు కట్ట వేసుకున్నాడు, ఆఫీసుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు మనం చూసామే దేవదత్తుడు ఆయన ఈయన అంటే అప్పుడు అక్కడ ఆ వేషంతో ఆ కాలంలో ఆ ప్రదేశంలో ఉన్న మనిషి, ఇప్పుడు ఇక్కడ ఈ వేషంతో ఈ కాలంలో ఉన్న మనిషి ఒకటే. అంటే అదేంటండి, అప్పుడుండే రూపం వేరు, ఇప్పుడు రూపం వేరు, అక్కడుండే చోటు వేరు, ఇప్పుడు చోటు వేరు, దేశ కాల భేదాలు ఉన్నా ఇప్పుడు సహా అంటే తద్దేశ తత్కాల వృత్తిత్వ విశిష్ట దేవదత్త, అయం అంటే ఏతద్దేశ ఏతత్కాల వృత్తిత్వ విశిష్ట దేవదత్త. ఈ రెండు ఒకటే అంటున్నాం అని అంటే జహద లక్షణ చెప్పు భాగత్యాగ లక్షణ అంటారు. ఆ తద్దేశ తత్కాలాలు ఏతద్దేశ ఏతత్కాలాలు రెండు వదిలేసి దేవదత్తుడు అనేవాడు ఒకడే. వాడు అప్పుడు అక్కడున్నా ఇప్పుడు ఇక్కడున్నా మనిషి ఒకడేనయ్యా, మార్పు ఏమీ లేదు. అలాగే సర్వజ్ఞమైన సర్వశక్తివంతమైన సర్వేశ్వర పదం చేత చెప్పబడే ఈశ్వర చైతన్యము, జీవుడు కించిజ్ఞుడు దుఃఖభాక్తు దుఃఖత్రయాలు అన్నీ ఉన్నవాడు అయినటువంటి వీడు అంతా ఒకటేనయ్యా. దీనిలో ఉండేటువంటి కించిజ్ఞత్వాన్ని అక్కడుండే సర్వజ్ఞత్వాన్ని అనే విశేషణాలను విదిలేసి చైతన్యము అనేటువంటి రూపంతో చూస్తే అంతా ఒకటే అనేటువంటి మాట మనకి తెలుస్తుంది. ఇంకొక పూర్వపక్ష సిద్ధాంతాలు చూపిస్తున్నారు. అత్ర కేచిదాహు ఆత్మన జీవత్వం భ్రాంతి సిద్ధం అవితు స్వాభావికమేవేది. అంటే జీవత్వం భ్రాంతి వల్ల కలిగింది, జీవభావం కల్పితము అని మనం చెప్పుకుంటున్నాం కదండి. జీవుడికి జీవత్వం కల్పితం కాదు, అంటే స్వభావ సిద్ధమైన ధర్మం. వాడు సంపాదించుకున్నాడు, ఎన్నో కర్మలు చేశాడు, ఆ కర్మానుభవాల వల్ల వాడు జీవత్వాన్ని వాడు సంపాదించుకున్నాడు, అది వాడికి స్వాభావిక ధర్మము అని అంటారు కొంతమంది. కానీ తద్వార్తా మాత్రమేవ స్యాత్, అది ఎందుకు యుక్తికి ఆగే మాట కాదు. ఎందువల్ల అంటే యుక్తి చూడండి, ఆత్మకి జీవత్వం స్వాభావికమే అయితే అది ముక్తి పొందడము అనేటువంటి మాటే లేకపోవలసి వస్తుంది. ముక్తి పొందినప్పుడు కూడా వాడు జీవుడిగానే మిగలాల్సి వస్తుంది. ఎందువల్ల స్వభావము అని ఎవరైతే అంటామో అది ఎప్పుడు వదిలిపెట్టదు. అగ్నికి కాల్చడం స్వభావం అన్నారు, అగ్నికి కాల్చడం స్వభావం ఎప్పుడూ వదలపెట్టదు. స్వభావభూతమైనటువంటి ధర్మం దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దాన్ని ఆ వస్తువుని వదలదు. అలాగే జీవుడికి జీవత్వం స్వాభావికమే అయితే అది ముక్తి దశలో కూడా ఆ జీవత్వం పోదు. అలాంటప్పుడు మోక్షమే లేకపోవలసి వస్తుంది అని. అలాగైతే అది కాదండి, అగ్ని స్వభావభూతమైనటువంటి దహన ప్రకాశాదులకు వినాశం లేదో అటువంటి స్వాభావికమైన జీవత్వానికి కూడా వినాశం కుదరదు. కాదండి, అగ్ని యొక్క ఔష్ణ్యాన్ని కూడా మణిమంత్రాదుల చేత మనం తగ్గించడం అవకాశం ఉంటుంది అని ఎవడైనా మళ్ళీ అడిగితే, అలాగే ఈ జీవభావం కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుందేమో అంటే అది కుదరదండి. అది తగ్గింపబడ్డం కాదు, ప్రతిబంధింపబడ్డం అంతవరకే. అగ్ని యొక్క దాహకత్వం, అగ్ని యొక్క ప్రకాశకత్వం అనేది పోదు. కేవలం దానికి ఏదో ఒక అడ్డం, ఓ పసరు పూసుకోవడమో లేకపోతే ఏదో మంత్రం చదవడమో అంటే అది కాసేపు ప్రతిబంధింపబడుతుందే తప్ప అది పూర్తిగా పోదు. అలాగే ఆ జీవుడి యొక్క స్వాభావిక జీవత్వం పోతుంది అనే మాట అది అజ్ఞాన విజృంభితం తప్ప అది పోయే మాట కాదు. అలాగే జీవుడు పరమార్థత బ్రహ్మడి కంటే వేరన్నాడు అనుకోండి, అప్పుడు అసలు బ్రహ్మ భావాన్ని పొందడం ముక్తిని పొందడం అనే మాటకి అవకాశమే లేకపోవలసి వస్తుంది. అంటే ఇంకొకటి వచ్చాడు, జీవుడు బ్రహ్మగా మారుతాడని మేము అనలేదండి, జీవుడు బ్రహ్మభావాన్ని పొందుతాడని మేము అనలేదు. జీవుడు జీవుడుగానే ఉంటాడు, బ్రహ్మగానే ఉంటాడు. ముక్తి అంటే ఏంటి అని అంటే
సమత్వం బ్రహ్మ సముడు అవుతాట. నను నా వయం జీవస్య బ్రహ్మ తాదాత్మ్య లక్షణాం ముక్తిం బ్రూమః అపితు తత్సామ్యమితి కేచిదిచ్చంతి. కొంతమంది మతం జీవుడు బ్రహ్మ లాంటి వాడు అయిపోతాడు, జీవుడు బ్రహ్మతో సమానుడు అవుతాడు, వాడి లాంటి వాడు తత్వమసి అంటే నువ్వు అంతటి వాడు అవుతావయ్యా, ఆయనలాగా అయిపోతావు అని చెప్తున్నారు తప్ప ఇవి ఆయనే అవుతావు అంటారు వాళ్ళు. తత్సమత్వం చెప్తున్నాను తప్ప తద్రూపత్వాన్ని మేము అంగీకరించడం లేదు అని చెప్పారు వాళ్ళు. అంటే అది అంతకంటే తప్పదు, అది తప్పే. కారణం ఏమిటి? అద్వైత సిద్ధాంతంలో జీవుడు బ్రహ్మతో పోలి ఉంటాడు అంటున్నాడు. పోలి ఉంటాడు అంటే పోలిక ఏ ధర్మంతో చెప్తారు? జీవస్థితిని ఏకదేశీయన బ్రహ్మ సామ్యం వివక్షితం ఉతాహో సర్వాత్మన. జీవుడు ఓ కొంత భాగంతో బ్రహ్మలాగా అవుతాడన్నావా, మొత్తం అయిపోతాడంటావా? ఏకదేశీయన అంటారనుకోండి, అప్పుడు సంసారీ అయిన జీవులు కూడా చేతనత్వం అనే ధర్మంతో బ్రహ్మసములే కనుక సంసార దశలో కూడా అజ్ఞాన దశలో కూడా వీళ్ళు బ్రహ్మ లాంటి వాళ్ళు అని అర్థొస్తుంది. అలా కాదు సర్వాత్మన అన్నారనుకోండి, సర్వాత్మన అంటే సామ్యం ఎలా అవుతుంది? సమము, దాని లాంటిది, దాని పోలి ఉంది అంటే ఏమనాలి? తద్భిన్నత్వే సతి తద్గత భూయోధర్మవత్వం. అది సాదృశ్యం అంటే దానికంటే వేరు ఉండాలి, దానిలో ఉండే ఎక్కువ ధర్మాలు దీనిలో కూడా ఉండాలి, అప్పుడు దాన్ని పోలి ఉంది అంటాం. బ్రహ్మ కంటే వేరై బ్రహ్మలా ఉండే ధర్మాలన్నింటినీ పొంది ఉంటే వాడు బ్రహ్మసముడు అన్నాడు. అప్పుడు సర్వాత్మన అని చెప్పే మాట పోతాడు. అంటే ఏకదేశైన సామ్యమా పనికిరాదు, సర్వాత్మన సామ్యమా కుదరదు. సర్వాత్మన సామ్యం జీవబ్రహ్మలకి చెబితే అది భేదం కాదు, అభేదమే అవుతుంది, అది మా ఆకారంలోనే వచ్చింది. అత భేదాభావాత్ జీవ పరబ్రహ్మైవ స్యాత్. జీవుడికి బ్రహ్మకి ఎటువంటి అవస్థలోనూ తేడా లేదు, సర్వాత్మన సామ్యం ఉంది. సర్వాత్మన సామ్యము అంటే అభేదే పర్యవసితం. సర్వాత్మన సామ్యము అనే మాట మాలో కుదురుతుంది తప్ప మీలో కుదరదు. అంచేత బ్రహ్మ సమహ అనడానికి వీలు పడదు, బ్రహ్మైవ అనే చెప్పి మా సిద్ధాంతమే చెప్పాలి. తస్మాత్ సచ్చిదానందైకరస సాక్షాత్ పరబ్రహ్మైవ పరమాత్మైవ సత్వపరిణామరూప నానావిధ తత్వ అంతఃకరణోపహిత సన్